మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మనకేమో ఆత్మలో తీవ్రత కావాలి, గోల్డ్ నగలో కావాలి. రాదు, రానే రాదు. అభిషేకం అనే దానికి శరీర ఇచ్చలతో దూరం ఉంటేనే వస్తుంది. ఖచ్చితంగా చెప్తాను నేను. శరీరం మీద ఆశ ఉన్న వాడికి అభిషేకం రాదు. అభిషేకం వచ్చిన వాడికి శరీర ఆశలు లేవు. ఒకవేళ శరీర ఆశలు ఇంకా ఉన్నాయంటే వాడు అభిషేకించబడిన వాడు కాదు, దొంగ అభిషేకం. ఫైనల్. ఒకళ్ళు ఏడుతూ ఉంటారు కదా, మా ఆయన కనీసం గాజులు కూడా చేస్తలేదంటే. ఆడి మారు మనసు కోసం ఏడవ నువ్వు. నువ్వు తూర్పు దేశపు రాణివి, చేయింతాడు గాజు. నిజమండి. శరీర ఆశలు మనల్ని తరిమేస్తున్నాయి. శరీరం మనల్ని భయంకరంగా పట్టుకుంటుంది. లోకాశలు లాగినా వెను తిరిగి చూడను, అలసటతో జోగినా శృతి తగ్గనీయను. లోకాశలు లాగినా అలసటతో జోగినా ఎదురైన అవరోధం యేసే తొలగించును. స్థిరమైన విశ్వాసం, గ్లోరీ. ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా. ఆగిపోదు నా పాట. స్తోత్రం. వెనక్కి లాగుతుంటే నన్ను అభిషేకం ముందుకు తీసుకుని వెళుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఫైర్ నిన్ను ముందుకు నడిపిస్తుంది. అభిషేకం నిన్ను ముందుకు నడిపిస్తుంది. అభిషేకం లోకాశల నుండి నిన్ను దూరంగా తీసుకెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. అభిషేకం నీలో వచ్చినప్పుడు మాత్రమే నీకు ఆలోచనలు అద్భుత రీతిగా ఉంటాయి. కుక్క తరివేస్తుంటే నేను అనుకున్నాను, అమ్మో నన్ను దొరుకుతుందేమో అనుకున్నాను. ఆవిడని వదిలేసి నా ఇంకలా చూసింది. మేడం అన్నాను. ఛీ,
వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయింది, పోయింది యేసు నామంలో. నేను అనుకున్నాను కుక్క కూడా మనకి చూడలేదంటే మనుషులు ఏం చూస్తారు మనం ఇంకా. ఆ తల అంటుకుని తల వెనక దూకుంటే తప్ప మనం నూనె ఎట్టుకున్నామంటే ఎందుకు పనికిరామాట. అది మన దేనికి కొరగమ్మట. అయ్యి బాబు అనుకున్నాను అప్పుడు నేను. కుక్క కూడా చూసి యేసు రక్తం వేసేది. అతమానం సైతాన్ మా ఇంటికి వచ్చేస్తుందండి. ఎందుకు వచ్చేస్తుంది? నువ్వు పొమ్మ తీసుకెళ్ళి సైతానికి అవకాశం ఇస్తున్నామేమో చూడు. యేసు నామములో తరుముగొట్టు. దేవునికి స్తోత్రం. దేంతో? కర్రతోనా, చీపురుతోనా, అభిషేకంతో? దేంతో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న అభిషేకం నిన్ను వెట్టలో ఉంచుతుంది. శరీరాశ జోలికి అభిషేకం వెళ్ళనివ్వదు. వస్తున్నంతసేపు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, ప్రభువా ఆత్మ సంబంధమైన ఒక సంబంధంతో యేసు ప్రభుతో మాట్లాడుకుంటూ వస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుతో నేను మాట్లాడుతున్నాను, ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభుతో నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మలో మంట, తీవ్రత. ఎవరైతే దేవుని ఆత్మలో ఎదుగుతారో వాడు ఒంటరిగా కూర్చుంటాడు. ఎక్కువ ఆత్మలో కదులుతూ ఉంటాడు. ఫోన్ చేసి అక్క రాలేదే, అక్క చచ్చిపోయావనుకున్నావా, ఈ గోలంతా ఉండదు. చేతులు ఎత్తుకుని స్తోత్రం. ఎవరన్నా వస్తేనే బాధపడతారు. ఇలా ప్రార్థన చేసుకోవడానికి లేదు, అసలు ఏంటో సమయం పోతుందని. లేనోళ్ళు ఏం చేస్తుంటుంది సార్, కూర్చుని అక్క చచ్చిపోయాను అనుకున్నావా, గుర్తులేలా, మన బంధము అనుబంధము, మన బంధం అనుబంధం, మన బంధం అనుబంధం తెగ పాడేస్తారు వాళ్ళతో. ఇంకా వాళ్ళు వచ్చి 3 రోజుల దాకా వెళ్ళరు. టెండర్ తీసుకుంటే కానీ అప్పు తీరదు వెళ్ళదు. టెండర్ తీసుకుంటే కానీ అప్పు తీరదు. అది మరి మనం మన 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 కోరికలన్నీ అలాగే ఉంటాయి. నువ్వు పాడిన పాటకే కదా వాళ్ళు వచ్చి 3 రోజులు ఉండిపోయారు. మన బంధము అనుబంధం యేసు ప్రభుతో పాడచ్చుగా, ఖర్చు లేదు నీకు. దేవుని స్తోత్రం అండి. ఎవరితో పాడాలి? యేసయ్యతో పాడాలి ఆ పాట. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. మరి ఏదైనను రాజా, రాజా జగమెరిగిన నా యేసురా, దీన స్థితి అందునా దీన స్థితి అందునా ఎగిరినను నీ కృప కలిగి ఉండునే, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా పడినను
కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే. పాడాలి. బలహీనతలయందునా అవమానములయందునా, బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. బలహీనతలయందునా అవమానములయందునా, పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని చూసినప్పుడు మన ఆత్మీయ జీవితం దేవుని వైపు నడుస్తుంది అని తెలియాలి. మనం కూడా లోక ఆశల్లో మునిగిపోయి లోక సంబంధమైన సంతోషాలకి బానిసలైపోయి, కొంతమంది లిఫ్టిక్ లేకపోతే బయటికి రాలేరు, కొంతమందికి ఆయింట్మెంట్ లేకపోతే బయటికి రాలేరు, కొంతమందికి వాళ్ళు వేసుకునే మేకప్ కిట్ లేకపోతే బయటికి రాలేరు, కొంతమంది వాళ్ళు అనుకున్న బట్టలు లేకపోతే బయటికి వెళ్ళరు. కానీ ఆత్మ సంబంధులైన వారిగా మనం దేవుని ఆత్మతో నింపబడి నడిపించబడేటట్లుగా నిత్యము కూడా ఆ మంటలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకేముండాలి? మీలో చాలామంది డౌట్ ఏంటంటే, చల్లగా అయినా ఉండమన్నాడు కదా, మా పిల్లోడు చల్లగా ఉంటున్నాడు అనుకుంటారు. చల్లగా అయినా వెచ్చగా అయినా అని అంటే దాని అర్థం ఏంటంటే, కొంతమందికి బ్యాలెన్సింగ్ రాదు. మిక్స్డ్ ట్యాప్ ఉంటుంది కదా, మిక్స్డ్ ట్యాప్ మీరు చాలామంది తెలిసి ఉండొచ్చు. ఈ మిక్స్డ్ ట్యాప్లో ఒక ఫార్ములా ఏంటంటే, ఓ ట్యాప్ తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, ఇంకో ట్యాప్ తిప్పితే చల్ల నీళ్ళు వస్తాయి. ఒక ట్యాప్ తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి. ఇది బ్యాలెన్స్ చేయలేక చాలామంది ఏం చేస్తారంటే, ఎందుకు వచ్చిన గొడవ, ముందు వేడి నీళ్ళు ఇప్పేసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, కొంతవరకు నిండిన తర్వాత ఈ ఛానల్ ఆపేసి మళ్ళీ ఆ ఛానల్, దానికైతే మిక్స్డ్ ట్యాప్ అక్కర్లా. నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఏంటి దాని అర్థం? వేడి నీళ్ళు చన్నీళ్ళు కలిపి వస్తాయి. ఎక్కువ శాతం మిక్స్డ్ ట్యాప్లో షవర్తో స్నానం చేయరు. ఎందుకు తెలుసా? ఆడి తల కాలిపోతాయి. తేడాగా తిప్పాడు అనుకోండి, వేడి నీళ్ళు వచ్చేస్తాయి, చచ్చాడు అన్నమాట. చేయరు ఎవరు. ఉంటుంది ఇంట్లో పాపం మిక్స్డ్ ట్యాప్. కానీ దాన్ని బ్యాలెన్స్ చేయడం అర్థం ఏం చేస్తారంటే, అది ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే, మీరు ఇలా తిప్పేసి వదిలేరు కూడా చల్లగా వచ్చేస్తుంటాయి నీళ్ళు. అమ్మయ్య అనుకుని మీరు సబ్బు తీసుకుని ఇలా తల రుద్దుకుని లోపల మరిగిపోయి మీ తల ఊడిపోయినంత దారుణంగా వచ్చేస్తాయి వేడి. అప్పుడు మీరు పక్కకి బాత్రూమ్ కొంచెం పెద్దదైతే పర్లేదు, లేకపోతే దేని మీద పడిపోతాం పైప్ మీద. మనం అంత పడిపోయినా కాలిపోతూ ఉంటుంది అది.
ఎందుకు వచ్చిన గొడవ, అనవసరమైంది ఎందుకని చెప్పి. దాన్ని బ్యాలెన్స్ చేస్తే మాత్రం వేడి నీళ్లు కలిపి షవర్లను చూడొస్తాయి. అదే మిక్స్డ్ ట్యాప్. ఇక్కడ కొంతమంది తెలియక ఏం చేస్తారంటే అండి, మీకు అర్థం అవడానికి చెప్తాను, మన భాషలో చెప్తాను. ఇంత పెరుగు వేసుకుంటారు, ఇంత అన్నం వేసుకుంటారు, కొంచెం ఉప్పు వేసుకుంటారు, దాన్ని బాగా కలుపుతారు, కొంచెం నీళ్లు పోసుకుని నోట్లు పెట్టుకుంటారు. ఉప్పు కసి లేదు. కానీ ఎండా వాన వచ్చింది అనుకోండి, రోగాలు వచ్చేస్తాయి మనకి, మన శరీరం తట్టుకోలేదు. కొంతమంది ఎలా ఉన్నారంటే చూడండి ఒకసారి, రాజుల గ్రంథంలో కనపడుతుంది 18వ అధ్యాయం 21 వచ్చింది చూడండి. 18:21 మొదటి రాజుల గ్రంథం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్లకు మట్టుకు మీరు వేడిగా ఉంటారో చల్లగా ఉంటారు, వేడిగా ఉంటారో చల్లగా ఉంటారు, అయితే వేడిగా ఉండండి, లేకపోతే చల్లగా ఉండండి. ఎన్నాళ్ళు మట్టుకు 2 తలంపుల మధ్యలో ఉంటారు చెప్పండి. ఎన్నాళ్ళు ఉంటారు అలాగే? ఎన్నాళ్ళు 2 తలంపులు, ఎన్నాళ్ళు మట్టుకు 2 తలంపుల్లో బతుకుతారు? ఎన్నాళ్ళు మట్టుకు 2 ఆలోచనలు నీ హృదయంలోకి వచ్చినాయి? ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎన్నాళ్ళు? 20 ఏళ్ళు గడిచినాయి, 30లో పడ్డావు, ఇంకా 2 తలంపులు పోలేదు నీకు. 30 దాటి 40లోకి వచ్చావు, అయినా 2 తలంపులు నీకు పోలేదు. కాసేపు ఉజ్జీవం, కాసేపు నిర్జీవం, కాసేపు మంట, కాసేపు ఆరిపోయి ఉంటావు, కాసేపు ఎండ, కాసేపు వాన, కాసేపు ఆరాధన, కాసేపు సినిమా పాటలు. ఎన్నాళ్ల మట్టుకు 2 తలంపుల మధ్యలో మీరు ఉంటారు? ఉంటే చల్లగా ఉండండి, లేకపోతే వెచ్చగా ఉండండి. చల్లగానైనా వెచ్చగానైనా అంటే ఏమవుతుంది? చల్ల వేడి ఏమవుతుంది? అత్మానం మిక్స్ అయిపోతుందండి. అందుకే ఏమొచ్చింది? నులివెచ్చని స్థితి వచ్చింది. అటు చల్లగాను లేవు, ఇటు వెచ్చగాను లేవు. అంటే ఎక్కువ ఏమవుతుందండి? 2 తలంపులు ఒకేసారి రన్ అవుతున్నాయి. అంటే మనలో ఏముంది? మిక్స్డ్ ట్యాప్ ఉందన్నమాట. ఏముంది? మనది మిక్స్డ్ ట్యాప్. ఈ మిక్స్డ్ ట్యాప్కి దేవుడు ఒప్పుకోడు. అయితే వేడినీళ్ళు ట్యాప్ ఇప్పు, లేకపోతే చన్నీళ్ళు వాడు. మిక్స్డ్ ట్యాప్ నేను ఒప్పుకోను. ఎన్నాళ్ల మట్టుకు 2 తలంపుల మధ్యలో మీరు ఉంటారు? కాదండి, మాకు చాలా ఇష్టం అండి అలా 2 తలంపుల మధ్యలో ఉండడం అంటే. మేము దేవుళ్ళో ఉంటామండి, బయటికి వెళ్ళిన తర్వాత బయట ప్రజల్లాగా ఉంటామండి, మాకు అదే ఇష్టం అండి అని మీరు అనుకుంటే, దేవుడు ఒక పత్రికలో ఒక మాట రాశాడు. చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రికలో దేవుడు ఒక చక్కటి మాటని దేవుడు రాశాడు. చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ఎగిరిపోతున్న సముద్ర తరంగమును పోలి ఉంటాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై 2 మనస్సులు కలిగిన వాడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని వాళ్ళు తలంచుకొనరాదు. తల్లి, నీకు ప్రభు వల్ల ఏమి దొరకదు. ఎందుకు? నీకు 2 మనస్సులు. మనం అనుకోవడానికి వీల్లేదట. అయ్యా, నీకు ప్రభు వల్ల ఏమి దొరకదు. ఎందుకు? నీకు ద్విమనస్సు ఉంది కాబట్టి. అట్టివాడు ప్రభు వల్ల నాకేమైనా దొరుకునని తలంచరాదు. వాడు అస్థిరుడు. వాడికి ఏమొచ్చింది?
అస్థిరత వచ్చేసింది. అస్థిరత వచ్చేసింది. దేవుని మందిరంలోనేమో ద్రాక్షారసం తాగుతాడు ప్రభు బల్లారాధనలో, బయటికెళ్ళి బ్రాందీ తాగుతాడు. దేవుని మందిరంలోనేమో స్తుతించి పాటలు పాడతాడు, బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతాడు. ఇక్కడేమో దేవుని మాటలు శ్రద్ధగా వింటావు, బయటికి వెళ్ళి బూతు మాటలు శుభ్రంగా మాట్లాడతావు. ఇట్టివాడు ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని వాడు తలంచుకోకూడదు, వాడికి దొరకదు. ఇట్టి వారికి ప్రభు వల్ల ఏమీ దొరకదు. స్థిరంగా దేవుని కోసం నిలబడ్డారా మీరు? ఆలస్యమైనా మీకు దొరుకుతుంది. మీకు ఆలస్యం అయినా పర్వాలేదు, మీకు దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. మీరు అస్థిరులు కాదు కదా, స్థిరులు. మీకు ఒక మాట చెప్తాను. ఒక ఆఫీసులో ఒక అతను ఉద్యోగం చేస్తున్నాడంట. అందరికీ జీతాలు పెంచుతున్నారు కానీ వాడికి పెంచట్లేదంట. అందరికీ జీతాలు పెంచుతున్నారు, వాడికి పెంచట్లా. ఇంకా వాడి కోపం వచ్చింది ఒకరోజు, చిచ్చి ఎందుకు వచ్చింది జీవితం అని. ఇంటికి వెళ్ళాడు. ఇలా ఒక భార్య వచ్చి ఏమండి అద్దె కోసం ఇంటోళ్ళు అడుగుతున్నారండి, 3వ తారీఖు వచ్చేసింది, ఇంకా అద్దె ఇవ్వలేదు ఏంటని. సరే రేపు ఇస్తాను అంటున్నాడు. పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టాలండి, ఆ డబ్బులు కూడా చూడండి, ఈసారి ముందు తీసేయండి డబ్బులు, మీరు గబుక్కుని ఏదైనా వాడతారేమో వాడకండి అని చెప్తుంది. ఈడేమో ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాడు. కోపం వచ్చేసి అందరికీ 2,000 ఎక్స్ట్రా ఇస్తారంట, 12,000 14,000 చేశారంట. వీడు మాత్రం 12,000 ఉంచారు. అప్పుడు ఏం చేశాడంటే, సీనియర్ ఒక ఆయన ఉన్నారు, మేనేజర్గా పనిచేసి, అదే కంపెనీలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిపోయి ఇంటికి రెస్ట్ తీసుకుంటున్న స్నేహితులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సరే ఇలా జరిగిందండి, అందరికీ పెంచారండి జీతం, నాకు పెంచలేదండి, నేను మానేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నాయనా, నేను నీకు ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములా చెయ్యి, నీ జీతం పెంచుతారు. నువ్వు లేకపోతే ఆ పని జరగదు అని వాళ్ళకి తెలియాలి. నువ్వు లేకపోతే ఆ పని జరగదు. వాస్తవానికి నువ్వు లేకపోతే ఆ పని జరగదు, వాళ్ళు అది గుర్తుపట్టలేదు. ఎందుకు? నువ్వు 365 రోజులు చక్క పని చేసుకుంటావు. ఏమి చేయకు, ఒక 4 రోజుల పాటు హ్యాపీగా నీ భార్య పిల్లలతో ఏదైనా ట్రిప్ వెళ్ళి వచ్చేయి. ఎవరన్నా వస్తే ఒంట్లో బాగోలేదని చెప్పించు అని మొదటి పాయింట్ చెప్పాడట. ఈలోగా ఆవిడ వచ్చి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగుతుంటే వీడు, అమ్మ నాకు కాఫీ వద్దు, ఏమొద్దు, నాకు మంచి ఆలోచన వచ్చేసింది. అమ్మ ఉండు 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 ఒక్క నిమిషం ఆగు, నీకు 2వ పాయింట్ కూడా. సార్ నాకు మొత్తం కథ అర్థమైపోయింది సార్, మీకెందుకు, నాకు మీరు చెప్పిన బాణం వేశారు, మీరు నాకు చెప్పారు కదా, అర్థమైంది అనేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి 4 రోజుల పాటు ఆఫీస్కి రాని ఒక కవర్ చేశాడు. వాళ్ళ అబ్బాయిని ఇచ్చి మేనేజర్ గారితో మాట చెప్పేసిరారా, 4 రోజుల దాకా మా నాన్న రాడు, మన నాన్న ఒంట్లో పోవట్లేదు, వేరే ఊరు వెళ్తున్నాడు హాస్పిటల్లో చూపించుకోవడానికి, 4 రోజుల దాకా రాడని చెప్పేసి ఈ మాట చెప్పేసి వచ్చే అన్నాడు. వీడు వెళ్ళి చెప్పేసి వచ్చాడు. మేనేజరు సాయంత్రం స్టాక్ కోసం అడుగుతుంటే, వాడు రాలేదు కదా, లాజర్ రాలేదు, లాజర్ పని అది, మెషిన్ సెట్ చేయడం వాడికే వచ్చు, జనరేటర్ ఆన్ చేయడం వాడికే వచ్చు, ఒకవేళ ఏదైనా చేంజ్ ఓవర్ మార్చవలసి వస్తే ఆడికే వచ్చు, కూడా రాలేదు. అందుకని మాకు ఆ పని రాదు కాబట్టి ఆ పని బ్రేక్ అయిపోయింది వేరే వాళ్ళు తీసుకొచ్చేలాగా. మొదటి రోజు 2వ రోజు గడిచింది. 3వ రోజుకి యజమానికి పిచ్చొచ్చేస్తుందంట, పని అంతా అయిపోయింది.
ఒకసారి ఇంటికి వెళ్ళి రండిరా బాబాని నట్టుకుని రండిరా అని చెప్పి 3వ రోజు పంపాడు. వాడు లేడు. 4వ రోజు కూడా పంపాడు. వీడు వచ్చి కూర్చుని ఇత్తడి మూగిట్లో మెత్తడి కూడా వేయించుకుని చక్క టీవీ చూస్తా బ్రూ కాఫీ తాగుతున్నాడు. బాబు లాజరో రావయ్యా, పని అంతా అయిపోయిందయ్యా అంటే, లేదండి రేపు వస్తాను, రేపటి నుంచి వస్తాను డ్యూటీకి. పని అంతా అయిపోయింది, 3 రోజుల నుంచి చచ్చిపోతున్నాను నీ చుట్టూ తిరగలేక కొంపట్టుకుని. 5వ రోజు పొద్దున్నేనంట ఆఫీస్ ఎండి వచ్చేసాడు. వచ్చేసి కారు వేసుకుని, లాజరో నీకు బుద్ధి జ్ఞానం ఉందంటరా లాజరా, ఉందా నీకు అన్నాడంట. ఏమండే ఏ అన్నాడంట. ఏంట్రా ఏంటి, 4 రోజులు పని అయిపోయింది, ఓ మాట కౌరంపేసి పోయావు, ఎక్కడ పోయావు? ఏ లేదండి ఆయన ఉద్యోగం అని ఉంటే చూసుకుందామని చూస్తున్నాను. ఉద్యోగం చూసుకుంటావా? ఏ అది జీతం సరిపోవట్లేదండి, బొత్తిగా అందరికీ 2,000 పెంచి నాకు మాత్రం 2,000 వేయలేదు అన్నాడు. ఓరికి బడుద్దాయి, అది అమ్మాయి అడగొచ్చు కదా అని చెప్పి కారు ఎక్కించుకుని ఆఫీస్కి తీసుకెళ్ళి, ఇదిగో ఈ నెల నుంచి నీకు 14,000 శాలరీ, ఓకేనా అన్నాడు. నీకు ఆయనకి మహానందం వచ్చేసింది. సరే ఇంటికి వెళ్ళి అలా ఆవిడికి చెప్పేసి ఓ స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళి ఆ మేనేజర్, ఓల్డ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ స్వీట్ బాక్స్ ఇదిగోండి, మీరు చెప్పింది అలా చేశాను, 2,000 జీతం, కూర్చో మాట్లాడదాం అంటే, లేదు సార్ వెళ్ళిపోవాలి అర్జెంట్గా. కూర్చోవయ్యా మాట్లాడాలి 2 నిమిషాలు. లేదు సార్ వెళ్ళాలి సార్ అని వెళ్ళిపోయి. కరెక్ట్ 6 మాసాలు గడిచింది. మళ్ళీ ఏం గుర్తొచ్చింది వీడికి, బరీ బొత్తిగా 14,000 ఏంటి, మనం 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఆడు అంటూ ఉంటారు, పుల్లలు ఎడతా ఉంటారు, నీకు సంఘంలో విలువ ఎక్కడ ఉంది, నీ కుర్చీ ఎక్కడ వేసారు, ఎర్ర కుర్చీలు ఆళ్ళేసి కూర్చున్నారు, పసుపు కుర్చీలు మనకిచ్చేసారు అని పొలాలు ఎట్టేవాళ్ళు సంఘంలో ఉండరా, ఆఫీసుల్లో ఉండరా, ఇళ్లల్లో ఉండరా, ఉంటారండి. శుభ్రంగా వంట చేసుకున్న కోడలు నాశనం చేస్తారు వీళ్ళు. మీ అత్తగారు తొక్కలా కూర్చుంటుంది, నువ్వే చెయ్యాలా వంట అంతమ్మా అంటది. ఆడెవడో మరుగుతున్న సాంబార్లో పడిపోయాడంట, పెద్ద గిన్నెంట, కలుపుతుంటే సాంబార్లో పడిపోయాడంట. తీద్దామంటే పొయ్యి సెగొచ్చేస్తుందంట, ఆడు పొయ్యిలోనే ఉడికిపోయాడంట, బాయిలర్ కోళ్ళగా సాంబార్లో. నాకు ఇలాంటి వాళ్ళు అందరినీ అలాంటి వాటిలో వేసేయాలనిపిస్తుంది. వాళ్ళ కొంప గురించి వాళ్ళు చూసుకుంటారు, మీకు ఎందుకంట ప్రతి కొంపలో చేతులెట్టే, ప్రతి కొంపలో ఏళ్ళెట్టే. వాళ్ళ అత్తగారు కోళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, దాంతో వాళ్ళు ఏడుతారు. మీకెందుకు తగుదునమ్మా అంటే వెళ్ళిపోతారండి. ఆ కొంపల్లో చేతులెట్ట, ఈ కొంపల్లో చేతులెట్ట, అలాంటి మరిగే సాంబార్లు నేను పడే అని అనిపిస్తుంది. ఎందుకు అనుకుంటాను అలాగా, అలా అనిపిస్తుంది అంతే. మనుష్య రీతి ఆలోచించేది, పౌలు రీతిగా ఆలోచన చేస్తే అలాంటి వాళ్ళు కూడా రక్షించబడాలని కోరుకుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా.